వైఎస్ఆర్ కడప జిల్లా పొరదుటూరులో కిడ్నాప్ మర్డర్ కేసుపై మీడియా సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ నచికేతు విశ్వనాథ్. ఫైనాన్స్ వ్యాపారం చేస్తూ ఆర్థిక లావాదేవీలు నడుపుతున్న కొండ వేణుగోపాల్ రెడ్డి ఈ నెల 19వ తేదీన సినీ పక్కీలో కిడ్నాప్కు గురయ్యారు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి కాక సాంకేతిక పరిజ్ఞానంతో టవర్ లొకేషన్ ట్రేస్ చేశామని అన్నారు. అదే రోజు రాత్రి నిందితులు హైదరాబాద్ వెళ్తూ వేణుగోపాల్ రెడ్డి మృతదేహాన్ని కాకమాను వద్ద కుందు నది నందు పడవేసినట్లు నిందితులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. ఈ నెల 21వ తేదీన మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో కుందు నది వద్ద వేణుగోపాల్ రెడ్డి మృతదేహం లభ్యమైనట్లు తెలిపారు. కేసుకు సంబంధించి ప్రొద్దుటూరుకు చెందిన వెన్నపూసల లక్ష్మిరెడ్డి, ఎడమకంటి వెంకట సుబ్బారెడ్డి విచారించామని తెలిపారు. తెలంగాణకు చెందిన కిరాయి హంతకులచే కిడ్నాప్ హత్య చేయించినట్లు అంగీకరించారని అన్నారు. మీకు అందరికి ఐడియా ఉంది, 19/9/25 ఈ నెలలో ఒక ఇన్సిడెంట్ రిపోర్ట్ అయింది ప్రొద్దుటూరు రూరల్ పోలీస్ స్టేషన్ లో. ఒక వ్యక్తి బై నేమ్ కొండ వేణుగోపాల్ రెడ్డి ఆయన మిస్ అయ్యాడు. అక్కడ ఇన్ఫర్మేషన్ వస్తే మనమే కేసు కట్టాము. వెంటనే కేసు కట్టాము. ఆయన ట్రేస్ చేయడానికి చాలా ప్రయత్నం చేశాం. తర్వాత నెక్స్ట్ 2 రోజుల తర్వాత ఆన్ 21st దిస్ మంత్ మధ్యాహ్నం 2 PM అట్లా ఈ కుండు రివర్ లో ఒక అన్ఐడెంటిఫైడ్ బాడీ దొరికింది. అప్పటి వరకు సర్చ్ మేము కూడా అన్ని యాంగిల్ దృష్టిలో పెట్టి సర్చ్ ఆపరేషన్ కూడా క్యారీ చేయడం జరిగింది. ద బాడీ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ దట్ ఆఫ్ కొండ వేణుగోపాల్ రెడ్డి. ఆ బాడీని ఇన్క్వెస్ట్ టైంలో ఫ్యామిలీ మెంబర్స్ అలిగేషన్ మీద ఒక అబ్డక్షన్ మర్డర్ కేస్ రిజిస్టర్ చేయడం జరిగింది. ఆ మర్డర్ కేసులో ఇన్వెస్టిగేషన్ టైంలో పోలీసులు ఆల్ టీమ్స్ మల్టిపుల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. మోర్ దెన్ 5 టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో వర్కౌట్ చేశారు. అక్యూజ్ కి ట్రేస్ చేయడం ఒకటి, టెక్నికల్ ఆస్పెక్ట్ ఒకటి, సర్చ్ ఆపరేషన్